ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే హౌ టు హ్యాక్ అదర్స్ వైఫై పాస్వర్డ్. అంటే ఇతరుల వైఫై పాస్వర్డ్ హ్యాక్ చేయడం ఎలానో నేను మీకు నేర్పించబోతున్నాను. సో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చాలా ఈజీగా సింపుల్ మెథడ్తో ఎలా వైఫై పాస్వర్డ్ తెలుసుకోవాలో నేను మీకు నేర్పించబోతున్నాను. సో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. సో గూగుల్ ప్లే స్టోర్ అనే దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో సర్చ్లో వైఫై మ్యాప్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. వైఫై మ్యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. దీనికి 10 మిలియన్ డౌన్లోడ్స్ అండ్ 4.3 రేటింగ్ ఉందంటేనే మీకు అర్థమవుతుంది ఇది ఫేక్ యాప్ అయితే కాదు, ఖచ్చితంగా ఇది వర్కింగ్. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే మీ చుట్టుపక్కల ఉన్న వీక్ వైఫై నెట్వర్క్స్ పాస్వర్డ్స్ అనేది మీకు చూపించేస్తుంది. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఎనేబుల్ లొకేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి, సో దట్ మీ లొకేషన్ అనేది ట్రాక్ చేసుకోగలుగుతుంది. ట్రాక్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వీక్ వైఫై నెట్వర్క్స్ అన్నీ అది మీకు చూపించేస్తుంది. నేను ముందుగానే చెప్తున్నాను, వీక్ వైఫై నెట్వర్క్స్ని మాత్రమే అది చూపిస్తుంది. మీరు అనొచ్చు మా ఇంటి పక్కన వైఫై ఉంది కానీ అది దీనిలో చూపించట్లేదు అని. దానికి నేనైతే ఏం చేయలేను. మేబీ దానికి సెక్యూరిటీ టైప్ హైలో ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు మీ చుట్టుపక్కల ఎన్ని వైఫైస్ ఉన్నాయి అని. సార్టెడ్ బై డిస్టెన్స్లో ఏ వైఫై అయితే మీకు దగ్గరగా ఉంది అనేది కూడా చూపిస్తుంది. సో మీరు చూడొచ్చు 110 కిలోమీటర్స్లో ఒకటి ఉంది, 130 మీటర్స్లో ఒకటి ఉంది. సో చూడండి, ఆ బ్లాక్ డాట్స్ అన్నీ మీ ఏరియాలో ఉన్న వీక్ వైఫై నెట్వర్క్స్. మన ఏరియాలో ఇన్ని వీక్ వైఫై నెట్వర్క్స్ ఉన్నాయని మీకే తెలిసిండదు. నా ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక వైఫై నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు అన్లాక్ పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా కనిపించేస్తుంది. ఈ పాస్వర్డ్ అనే దాన్ని కాపీ చేసుకోండి. తర్వాత వైఫైలోకి వెళ్ళి ఆ నెట్వర్క్కి కనెక్ట్ చేసి ఈ పాస్వర్డ్ని అక్కడ కానీ పేస్ట్ చేశారంటే మీకు నెట్వర్క్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.